అంబేద్కర్ గారికి బంద్లో విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా 12 రోజులుగా రైతు సంఘాలు ఐక్యంగా చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా జరుగుతున్నటువంటి ఈ బంద్లో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో బంద్ను విజయవంతంగా జయప్రదం చేయడం జరిగింది. ప్రధానంగా రైతు సంక్షేమానికి పాటుపడతామని చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతు చట్టాలను తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి వ్యవసాయ మండీలను రద్దు చేయడం, లేదంటే ఆ చట్టాలలో కనీస మద్దతు ధరను ఏర్పాటు చేయకపోవడం, స్వామినాథన్ కమిషన్ను చట్టబద్ధత కల్పించి స్వామినాథన్ సిఫారసును అమలు చేస్తామని ఆ చట్టాలలో చేర్చకపోవడం వలన రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ చట్టాలను సవరిస్తూ డిస్కమ్లన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవడం వలన ఇక్కడ ప్రజలకు రైతులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్నటువంటి విద్యుత్తును ఉచిత విద్యుత్తుకు అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో రైతాంగం మొత్తం కూడా ఈ యొక్క చట్టాలుంటే రైతాంగానికి ఉరితాలని భావించి ఆందోళన చేస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నేరకనుకుంటున్నటువంటి పరిస్థితిని నిరసిస్తూ ఈ బంద్ను నిర్వహించడం జరుగుతుంది. రైతుంటేనే దేశంలో ప్రజలు ఉంటారు, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని కళ్ళకొల్లి కప్పులు చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రైతు చట్టాల ద్వారా పేద రైతులను పొట్టలు కొట్టి కార్పొరేట్ శక్తులైనటువంటి తన అనంగా మిత్రమైనటువంటి ఆదాని అంబానీ జిందాల్ ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చినటువంటి భారత్ బంద్కు దేశంలో ఉన్నటువంటి ఏ మూలలో ఉన్నటువంటి ప్రజలు కూడా సామూహికంగా స్వచ్ఛందంగా రైతాంగ ఉద్యమానికి బాసటగా బంద్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో కూడా బంద్ విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి పార్టీలకు బంద్కు సహకరిస్తున్నటువంటి సమస్త ప్రజానికానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అని చెప్పి నానుడి ఉంది. కానీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 సంవత్సరాల కాలంలో రైతు నడ్డి విరుస్తున్నారు. రైతును ఒక్క ఊర్లో పండబెట్టి తొక్కేటువంటి కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు అనుకూలంగా చేయడం జరిగింది. ఆ చట్టాలు అమలైతే ఈ భారతదేశంలో రైతు అనేటువంటి వాడు కార్పొరేట్ శక్తుల దగ్గర ఊడిగం చేయాలి, జీతం ఉండాలి. ఒక రకంగా రైతు నోట్లో మట్టి కొట్టేటువంటి చట్టాలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. 11 రోజులుగా ఈరోజు గత నెల 26వ తారీఖు నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో రైతాంగం ఢిల్లీ వీధుల్లో ఎముకలు కొరికేటువంటి చలిలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుంటే ఆ ఉద్యమాల పైన బీజేపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తుంది. కిరాయి వాళ్ళు అంటున్నారు, ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు. ఈరోజు ఖలిస్తాన్ ఉగ్రవాదులైతే కిరాయి వచ్చినటువంటి కూలీలైతే ప్రభుత్వం ఎందుకుని వాళ్ళతో చర్చలు చేస్తుంది. ఇప్పటికీ 3 సార్లు చర్చలు చేసింది, రేపు మళ్ళీ చర్చలు చేయబోతుంది. వాళ్ళు ఖలిస్తాన్ ఉగ్రవాదులైతే మరి చర్చల పేరుతోటి ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి? వాళ్ళ డిమాండ్లు న్యాయమైనవే కావా? ఈరోజు మొత్తం ప్రజానికాన్ని అడిగితే ఎవరైనా తెలియజేస్తారు. ఈరోజు కాబట్టి వ్యవసాయ చట్టాలు ఏవైతే
పార్లమెంటులో దొంగదారిగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలను బయటికి పంపించి కరోనా సమయంలో దొంగతనంగా ఈరోజు వ్యవసాయ బిల్లులను ఆమోదం చేసుకోవడం జరిగింది. కార్మిక కోడ్ బిల్లులను కూడా అదే విధంగా ఆమోదం చేసుకోవడం జరిగింది. కాబట్టి అన్యాయమైనటువంటి పరిస్థితి అయితే కార్మిక వర్గం రైతాంగం రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి తప్పించి మరొకటి లేదు. నాగర్ కర్నూలులో ఇప్పటి వరకు మార్కెట్ ఉంది, కానీ ఆ చట్టం అమలైతే ఈ మార్కెట్ ఉండాల్సిన అవసరం లేదు. మార్కెట్ లో కమిషన్ ఏజెంట్లు ఆర్టీలు ఉండాల్సిన అవసరం లేదు. మార్కెట్ చేస్తూ వచ్చేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కనీసం మద్దతు ధర ఉండేటువంటి అవకాశం లేదు. ప్రైవేటు మార్కెట్లను, ప్రైవేటు గోదాములను ప్రోత్సహించి ఈరోజు రైతులు వ్యాపారస్తుల దగ్గర వాటి బాధిత సంఖ్యలను కింద ఉండేటట్టుగా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది పెద్ద కుట్ర. ఇది రిలయన్స్ అంబానీకే లేదనుకుంటే ఈరోజు నరేంద్ర మోడీ అదానికి సేవ చేసేటువంటి సేవ తప్ప రైతాంగానికి ఇప్పటికే మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, అనేక చోట్ల ఇబ్బందులు పడుతున్నాయి. ఈరోజు